శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మార్చ్ 11, 2013 సంవత్సరం. నేడు సోమవారం. మాఘమాసం బహుళపక్షం అమావాస్య నేటి రాత్రి 1:22 వరకు ఉన్నది. నేటి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:20 వరకు ఉన్నది. దాని తర్వాత పూర్వభద్ర నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. నేడు సాధ్యం అనే యోగము నేటి రాత్రి 11:04 వరకు ఉన్నది. అలాగే చతుష్పాత్ అనే కరణము నేటి మధ్యాహ్నం 1:57 వరకు. దాని తర్వాత నాగమము అనే కరణము నేటి రాత్రి 1:22 వరకు ఉన్నది. అమృత గడియలు ఈ రోజున ఉదయం 6:54 వరకు ఉన్న కాలాన్ని అమృత గడియల పుణ్యకాలం. తిరిగి అమృత గడియలు నేటి తెల్లవారుజామున 4:10 నుంచి ప్రారంభమై నేటి తెల్లవారుజామున 5:45 వరకు ఉన్న కాలాన్ని అమృత గడియల పుణ్యకాలంగా తెలియజేయటం అవుతుంది. ఇక వర్జ్యం నేటి సాయంత్రం 6:40 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 8:15 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇక దుర్ముహూర్తం నేటి మధ్యాహ్నం 12:49 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1:30 వరకు ఉన్నది. తిరిగి దుర్ముహూర్తం నేటి మధ్యాహ్నం 3:11 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3:59 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. నేటితో మనకి మాఘమాసం ముగుస్తోంది. మాఘమాసంలో మనం తప్పనిసరిగా ఇద్దరు దేవతల్ని ఆరాధించుకోవాలి. మొట్టమొదటిగా ఆ సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవంగా మనకి ప్రత్యక్షంగా కనబడే భగవానుడిగా ఆయన్ని ఆరాధిస్తాము. దాని తర్వాత శివపూజ. శివపూజ నిన్న మనకి శివరాత్రి జరిగింది. శివరాత్రి నాడు మన శివపూజ అందరం చేసుకున్నాము. ఈ రోజున శివరాత్రి వ్రతం ఎవరైతే ఆచరించారో అంటే కనుక ఆ శివరాత్రి ముందు రోజు వచ్చి త్రయోదశి నాడు స్వల్పంగా మాత్రమే భోజనం చేసి నిన్నంతా ఉపవాసం ఉండి 4 జాముల్లో శివపూజ ఆచరించిన తర్వాత అన్న సంతర్పణ ఇవాళ చేసి అంటే ఉపవాసం నీటితో ముగించుకుని ఎవరైతే శివారాధన చేసిన వారు ఈరోజు చేస్తారో అందులో స్మార్తులు అంటే కనుక శివపూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని స్మార్తులుగా చెప్పారు. ఈ స్మార్తులకి శివరాత్రి నాడు అంటే నిన్న విభూతి చేసుకోవడానికి చాలా అనువైన రోజుట వాళ్ళకి. కాబట్టి అలా స్మార్తంలో ఉన్నవారు విభూతి చేసుకుని ఆ విభూతిని అంటే కనుక ఆవు గోమయంతో చేసిన గొబ్బెమ్మలు పెట్టుకుంటాం మనం ధనుర్మాసంలో. ఆ గొబ్బెమ్మల్ని పెట్టుకున్నవారు ఆ గొబ్బెమ్మల్ని ఎండబెట్టేసేసి నిన్న ఊకతో దాన్ని కాలుస్తారట. ఆ కాల్చిన దాన్ని నేడు వారు మొత్తం తీసేసి ఆ ఉండల్ని విభూది ఉండలుగా దాచిపెట్టుకోవడం సన్నగా జల్లించుకుని ఆ విభూది ఉండలు తీసుకుని ఈ రోజు నుంచి వారు గోమయంతో చేసిన విభూతిని మాత్రమే స్మార్తులు వాడేవారట పూర్వం. నేడు మనకు కనిపిస్తుంటే చాలా శుద్ధలుగా తెల్లగా సున్నం అవి రావటం జరుగుతోంది. అందుకే ఎలర్జీస్ కొన్ని వస్తున్నాయి మనకి. కాబట్టి గోమయంతో చేసిన విభూతి తయారు చేసుకున్న స్మార్తులు నేడు దాని నుంచి ఈ రోజు నుంచి వినియోగం చేసుకోవటము, అలాగే శివరాత్రి వ్రతాన్ని నేడు పరిసమాప్తి చేయటము ఇత్యాదివన్నీ నేడు చేసుకోవాల్సిన విధులు. దానితో పాటుగా మాఘమాసంలో ఈ రోజుతో మాఘమాసం అయిపోతుంది. కాబట్టి ఇంతవరకు సూర్యుడి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే పొరపాటున, ఎందుకంటే మన కార్యక్రమంలో ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఈ యొక్క మాఘమాసంలో తప్పనిసరిగా సూర్యుడి దేవాలయానికి వెళ్ళండి. అందున కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కానీ లేక మీ యొక్క జన్మజాతకంలో సూర్యుడు కనుక నీచులో ఉన్నవారు కానీ లేక పై అధికారులతో ఏదైనా వివాదాలు ఉన్నా పై అధికారులతో మాట పట్టింపులు వచ్చినా ఇట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే లేక ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ప్రభుత్వ పరంగా అంటే ఏదైనా జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లాంటి వారందరూ సూర్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి మన కార్యక్రమంలో చెప్పుకుంటున్నాం. కాబట్టి అలా ఎవరైనా వెళ్ళలేకపోయి ఉంటే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తప్పనిసరిగా నేడు మాఘమాసంలో చివరి రోజు కాబట్టి సూర్య దేవాలయం హైదరాబాద్లో ఉన్నవారు ఆల్వాల్ దగ్గర ఉన్న సూర్య దేవాలయం ఉన్నది, అక్కడికి వెళ్ళటము. లేకపోతే అరసవెల్లి అటు సైడ్ ఉన్నవాళ్ళు అరసవెల్లికి వెళ్ళటము. అలా కూడా లేని పక్షంలో తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాల్లో ఒక సూర్య దేవాలయం ఉన్నది. అలాగే కోణార్క వివిధ ప్రదేశాలు ఉండటం జరిగింది సూర్య దేవాలయాలు. కాబట్టి ఆ సూర్య దేవాలయాలకు వెళ్ళటము, వెళ్ళి గోధుమతో చేసిన పాయసాన్ని ఆ యొక్క సూర్యదేవుడికి మనం ఒక ప్రసాదంగా నివేదన చేసి
ఎవరైతే వెళ్తున్నారో వారే స్వయంగా అక్కడ భక్తులకి పంచిపెట్టాలి. పంచిపెట్టిన తర్వాత గోధుమల్ని నానబోసుకుని ఆ గోధుమలు తీసుకువెళ్ళి ఆవులకు తినిపించాలి. కాబట్టి ఈ కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు నేడు తప్పనిసరిగా మాఘమాసంలో చివరి రోజు కాబట్టి మీ దగ్గరలో ఉన్న సూర్యగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఒకవేళ అలా వెళ్ళలేని పక్షంలో మా ఊళ్ళో సూర్య దేవాలయం లేదండి, ఏం చేయాలి మేము అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. మీకు యథాశక్తి మీ శక్తి మేరకు గోధుమతో చేసిన ప్రసాదాన్ని అక్కడ స్వయంగా చేసుకుని వెళ్ళి అక్కడ వినియోగం చేయండి, 10 మందికి పంచిపెట్టండి. అలాగే గోధుమల్ని తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న గోశాలలో ఆవులకి స్వయంగా మీరు తినిపించండి. అంతే తప్పితే అక్కడ ఉన్న తట్టలో మాత్రం వేయద్దు, మీరే తినిపించండి. తినిపించిన తర్వాత కొన్ని గోధుమల్ని పక్షులకి వేయండి. దానితో పాటుగా ఎర్రని వస్త్రం ఏదైనా కనుక ఉంటే దాన్ని ఎవరికైనా యోగ్యులకి మీరు అందజేయండి. దీనికి ఫలానా వ్యక్తికే ఇవ్వాలని చెప్పి ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి యథాశక్తి ఎవరైనా యోగ్యమైన వ్యక్తులు, అలాగే ఎవరికైతే దాని గురించిన అవసరం ఉంటుందో వారికి వినియోగం చేయండి. మీ శక్తి కనుక ఉంటే నేడు అమావాస్య కూడా వచ్చింది కాబట్టి అమావాస్య నాడు సూర్యారాధన చేయొచ్చా చేయకూడదని మీమాంసలు ఏమీ అక్కర్లేదు. మాఘమాసంలో మనం చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే పితృతర్పణను వదులుకోవడానికి కూడా నేడు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మాఘమాసం అని చూడకుండా అమావాస్య నాడు మనకి పితృయజ్ఞం తప్పనిసరిగా చేసుకోవాలంటే కనుక ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారికి తర్పణను వదులుకోవడానికి చివరి రోజు. అలాగే కుంభమేళాలో నేడు ఆఖరి రోజు కాబట్టి ఇట్లాంటివన్నీ ఈరోజు చాలా అద్భుతమైన రోజుగా ఈరోజు ఉన్నది కాబట్టి శివారాధన చేసుకోవడానికి కూడా నేడే చివరి రోజు. అంటే మాసం శ్రేష్టమైంది కాబట్టి తప్పనిసరిగా ఇన్ని రోజులు కనుక ఆరాధన చేసుకోకపోతే ఈ రోజైనా ఆరాధన చేసుకోండి. ఆ శివుడిని యొక్క మీకు తోచిన రీతిలో ఏకవారాభిషేకం కానీ, మహాలింగార్చన కానీ, లింగార్చన కానీ, సహస్రలింగార్చన కానీ ఏది మీకు వీలైతే అది తప్పనిసరిగా ఆచరించుకోండి. దానివల్ల మీకు తప్పనిసరిగా సుఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి నుంచి మనకి నూతన మాసం ప్రారంభం కాబోతోంది, ఫాల్గుణ మాసం. ఫాల్గుణ మాసంలో చేయవలసిన విధులు, అలాగే ఫాల్గుణ మాసం ప్రారంభంలో ఆ మాసంలో ఏవేవి మంచి కార్యక్రమాలు చేయవచ్చు ఇత్యాదని రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. మంచి ప్రశ్న. 28,000,000 సప్తదశలక్షాన్వితే కృతయుగే యాతే, 96,000,000 ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే, 64,000,000 అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే, 32,000,000 కలియుగే. అంటే 28,000,000 సప్తదశలక్షాన్వితే 4 యుగములు, కృతయుగానికి 17,28,000 సంవత్సరాల కృతయుగం యొక్క కాల ప్రమాణము. అదేవిధంగా 96,000,000 ద్వాదశలక్షాబ్దే త్రేతాయుగే యాతే, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం యొక్క ప్రామాణికమైనటువంటి సమయం. అదేవిధంగా 64,000,000 అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే, 8,64,000 సంవత్సరాల కాలము ద్వాపరయుగం యొక్క పరిమాణము. అదేవిధంగా 32,000,000 కలియుగే యాతే, 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ప్రమాణమట. ఈ విధంగా మహాసంకల్పాదులు, ధర్మసింధువు, నిర్ణయ సింధువు విషయాల్లో, జాతక ఫల నారాయణీయంలో ఈ యొక్క విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ కాల నిర్ణయం అనేది ఈ 4 యుగాల యొక్క కాలాన్ని కలిపితే ఒక చతుర్యుగం అయితే ఒక దేవయుగము అంటారు. అంటే ఈ 4 యుగాల యొక్క ప్రమాణ కాలాన్ని 43,20,000 సంవత్సరాలైతే ఒక దేవయుగం అంటారు. అంటే 4 యుగాలను కలిపితే ఒక దేవయుగం. ఇలాంటి దేవయుగాలు 71 దేవయుగాలు గడిస్తే ఒక మన్వంతరం అవుతుంది. ఇలాంటి మన్వంతరాలు ఒక 14 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగల కింద కాల నిర్ణయం చెప్పబడుతూ ఉంది. సాధారణంగా మనకి లౌకికంగా చూసుకున్నట్టయితే ఒక దోమ తనని చంపినా చంపకపోయినా దోమ పుట్టిన తర్వాత
76 నుంచి 92 గంటల్లో అది చనిపోతూ ఉంటుంది. కానీ అది బ్రతికినంత కాలం దాని పూర్ణాయుర్దాయం ఎంతయ్యా అంటే 76 గంటల నుంచి 92 గంటలు. అయితే ఈ 76 గంటలు బ్రతికిన తర్వాత ఆ దోమ అనుకుంటుందిట, నేను చాలా కాలం బ్రతికాను, నాకు ఇంకా ఏమీ అనుభవించాల్సిన, చాలామంది రక్తం తాగేశాను, నేను ఇంకేముంది జీవితం మీద విరక్తి కలుగుతోంది అనే విధంగా ఆ దోమ అనుకుంటూ ఉంటుంది. కానీ మనిషి నుంచి ఆ దోమని గనక మనం దాని యొక్క పరిమాణాన్ని, దాని యొక్క ఆయుర్దాయాన్ని లెక్క వేసుకున్నట్టయితే అది ఎంతగా ఉంటుంది, ఎంత వింతగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుందని మనకు నవ్వొస్తూ ఉంటుంది. అలాగే మనిషి యొక్క ప్రామాణికమైనటువంటి మనుష్య సంవత్సరాలు ఈ విధంగా ఉంటే, మనిషి సంవత్సరానికి, దేవతల యొక్క సంవత్సరానికి, దేవతల దగ్గర నుంచి బ్రహ్మదేవునికి ఇలా కాల నిర్ణయం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఏమిటయ్యా అంటే, ప్రతి సంవత్సరము కూడా పెద్దవాళ్ళకి ఆబ్దికము, తద్దినము అనే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మనం ప్రతిరోజు కూడా భోజనాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఇలాగే పెద్దలందరికీ కూడా మనం భోజనాది కార్యక్రమం ప్రతిరోజు ఎందుకని పెట్టాం? ఎందుకనంటే మానవుడికి గడిచినటువంటి సంవత్సర కాలమే పితృదేవతలకి ఒక రోజు కింద అవుతూ ఉంటుందట. ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఆబ్దికం అనే కార్యక్రమం చేయటం వలన, ఈ కాలనిర్ణయంలో ఉన్నటువంటి తేడా వలన పితృదేవతలకి మానవుడికి ఉన్న మధ్యకాలంలో ఉండే కాలనిర్ణయం తేడా వల్ల మనం సంవత్సరానికి చేసేది ఆయనకి ఒక పూట భోజనం కింద అందుతూ ఉంటుందని చెప్పని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదే విధంగా దేవతలకు సంబంధించినటువంటి దేవయుగాలన్నీ కూడా ఇన్నిసార్లు కలిస్తే, ఇన్ని కల్పాలు, ఇన్ని మన్వంతరాలు కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. అలాగే కాల నిర్ణయం గురించి మనం యోచించడం కానీ తెలుసుకోవడం వల్ల తప్పులేదు. కానీ ఈ కాల నిర్ణయంలో మనం బ్రతికేటువంటి బ్రతుకులో మనం ఎంతవరకు మంచి పనులు చేస్తున్నాం, మంచి సాధన చేసుకోగలుగుతున్నాం, ఏ రకమైనటువంటి భాషతో కానీ ప్రవర్తనతో కానీ మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనే విషయం మనకెవరం కూడా గ్రహించలేకపోతున్నాం. తెల్లవారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో రకమైనటువంటి బాధలను, చికాకనో, లేకపోతే ఇబ్బందనో, లేకపోతే ఫలానా వాళ్ళు ఫలానా మాట అన్నారనో, ఈ విధమైనటువంటి ఆలోచనలతో జీవితంలో చాలా వయస్సుని మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఏ రకమైనటువంటి వినియోగాలు ఉన్నా ఉండకపోయినా మనకున్నటువంటి ఈ జీవన ప్రమాణం అతి తక్కువ సమయంలో భగవంతుని సేవ గురించి, భగవత్ సేవకై ఉన్నటువంటి విశేషాల గురించి కనీసం రోజులో ఒక 5-10 నిమిషాలన్నా ఆలోచించగలిగితే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన యొక్క నడవడికలో మార్పు వస్తుంది. మన నడవడికలో వచ్చినటువంటి మార్పు వలన మన పక్కనున్న వాళ్ళు కూడా మారడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి సత్ప్రవర్తన అనే దాన్ని అలవాటు చేసుకోవడానికి ఇలాంటి కాల నిర్ణయం అనే విషయాన్ని తెలుసుకుంటూ ఈ రకమైనటువంటి జీవితంలో మనం ఏ రకమైనటువంటి పురోగతి సాధించాలి అనే విషయానికి మనకు చాలా దోహదం చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆస్తిక మహాశైలైనటువంటి భక్తులందరికీ కూడా ఈ విధంగా మనం చెప్పుకునేది ఏమిటయ్యా అంటే, లేచిన తర్వాత ఇదే జీవితం అని అనుకోకుండా ఉదయం లేచిన తర్వాత నిత్య కార్యక్రమాలు అంటే పళ్ళు తోముకున్న దగ్గర నుంచి స్నానాది కార్యక్రమాలు, టిఫిను, భోజనము, ఉద్యోగము, నిద్ర, ఇలాంటివన్నీ కాకుండా ఒక 5-10 నిమిషాలు భగవత్ సేవకయ్య గనక మీరు వినియోగించినట్లయితే ఆ మార్పు ఒకళ్ళు చెప్తే తెలియదండి, అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటేనే ఆ విషయంలో ఉండేటువంటి అమృతానందాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. కాబట్టి ఈ కాలం అనే విషయాలయంలో మనం చిక్కుకోకుండా భగవంతుడనే యూనివర్సల్ పవర్ ఏదో ఒకటి ఉంది, అది ఏ విధంగా నన్ను అనుగ్రహిస్తుందనే విషయాన్ని 1-2 నిమిషాలన్నా మీరు ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు నా గురించి పలానా వాడు ఆలోచిస్తున్నాడని చెప్పిన భగవత్ శక్తి మీ దగ్గరికి వస్తుందనడంలో ఏమాత్రం సందేహము లేదు. ఈ మోగి చెట్టు పళ్ళు తిరుమల తిరుపతిలో పురవీధుల్లో అమ్ముతూ ఉంటారు. అవి మీరు హాయిగా, ముఖ్యంగా రోహిణి నక్షత్రం వారు ఆరగించవచ్చు. తదుపరి ఈ మోగిపళ్ళను శ్రీరామచంద్రుల వారు వనవాసం చేసినప్పుడు భుజించారని పురాణ గాథ. అలాగే శబరిమాత ఈ మోగిపళ్ళని శ్రీరాముల వారికి తినిపించిందని పురాణ గాథ. ఏది ఏమన్నా రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు తప్పకుండా పూజిస్తే వాళ్ళకి
మనశ్శాంతి ఉంటుంది. కారణం ఎందువల్లంటే ఈ రోహిణి నక్షత్రాన్ని పరిపాలించే చంద్రగ్రహం, మనక్కారకుడు చంద్రుడు. పరిపరి విధాల ఆలోచన స్రవంతిలో వీళ్ళు వెళ్తూ ఉంటారు. కొందరు అయితే మానసికంగా బాధలు పడుతుంటారు, కొందరు మానసికంగా సంతోషంతో ఉంటారు. ఇటువంటి బాధలు పడే వాళ్ళకి ఈ నేరేడు చెట్టును పూజిస్తే తప్పకుండా ముందే నేను విన్నవించుకున్నాను, మనశ్శాంతి, మనిషికి మనశ్శాంతి ముఖ్యం. ఆ మనశ్శాంతే ఈ నేరేడు చెట్టు వలన లభిస్తుంది. సరేనండి, మీరు అసలు విషయం చెప్పరేమిటి అనుకుంటున్నారు కదా, అది విన్నవించుకుంటాను. ఈ జంబూ వృక్షానికి అనగా నేరేడు వృక్షానికి రోహిణి నక్షత్రానికి ఉన్న సంబంధం ఏంటి, అనుసంధానం ఎలా చేశారు నేను ముందుగానే తెలియజేసుకున్నాను. ఈ నక్షత్రం కృష్ణవర్ణంతో నలుపు రంగుతో ఉంటుందని. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు నీలమేఘశ్యాముడు. ఆయన కొందరు అనుకున్నట్టు ఎర్రగా తెల్లగా ఉండడు, నల్లగానే ఉంటాడు కృష్ణుడు. కానీ శ్రీకృష్ణుని వారి కనులలో వింతైన కాంతి ఉంది. ఆ కాంతినే ఆకర్షణ అంటారు. అందువల్లనే అనేక మంది గోపికలని, రాధాదేవిని, అదంతా పురాణ గాథ. మరి ఎందువల్ల ఎలా వచ్చింది అనుకుంటే, మరి అందరూ శ్రీకృష్ణుని పరమాత్ముడు అంతటి కళాకాంతులు ఉండవచ్చు కదా, ఉండలేకపోవచ్చు కూడా. కానీ ఈ నేరేడు పళ్ళు చెట్టు కొమ్మల మీద ఉన్నప్పుడు తళతళ మిలమిల మెరుస్తూ ఉంటాయి. అదే లక్షణాలు మీరు ప్రాక్టికల్గా చూడండి. రోహిణి నక్షత్రంలో పుట్టి యవ్వనంలో ఉన్న అమ్మాయి కళ్ళల్లో అదే తడుకు మెడుకు ఉంటాయి. అందరూ అబ్బాయిల్లో కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ కళ్ళల్లో కాంతి కొందరికి ఎక్కువగానే ఉంటుంది, కొందరికి వివాహం అయిన తర్వాత తగ్గవచ్చు. కానీ ముందు నుంచి కూడా ఈ నేరేడు పళ్ళు యొక్క కృష్ణవర్ణంతో కూడిన కాంతి, తడుకు బెడుకు ఇటు పురుషుల్లో అయినా అటు స్త్రీల్లో అయినా అది మాత్రం తప్పకుండా ఉంటుంది. దానవుడైన హిరణ్యకశిపుడిని అంతమొందించి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు సింహం తల, మానవ శరీరంతో శ్రీ నృసింహావతారాన్ని ధరించాడు. దశావతారాల్లో 4వదైన శ్రీ నృసింహావతారం ఆంధ్రులకు ఇష్టమైన ఆరాధ్య దైవం. తెలుగు నేల నలుమూలల శ్రీ నృసింహస్వామి వారి ఆలయాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కృష్ణానదీ తీరంలో ఉన్న 5 నరసింహ క్షేత్రాలు పంచనారసింహ క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. మంగళగిరి, వేదాద్రి, మట్టమల్లి, వాడపల్లి, కేతవరంలు పంచనారసింహ క్షేత్రాలు. మత్స్యావతారుండవై సోమకుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్ని రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం పెట్టి శ్రీమోహిని వేషముంబోని పీయూష దానంబు గావించి వారాహ రూపంబునన్ భంగపాటందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణు భావంబు రూపించి నీ దాసకోటిన్ కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబు నివేంచేసినావా పరంధామా కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ మహిమాన్విత పంచనారసింహ పుణ్యక్షేత్రాలలో వేదాద్రి ప్రముఖమైనది. వేదాద్రి అంటే వేదములే కలిగి ఉన్న కొండ అని అర్థం. లక్ష్మీ నరసింహ పలునాలుగు లోకములన్నీ మ్రొక్కి జ్వాలా నరసింహ
లక్ష్మీ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు నమో నమః ఎత్తైన పర్వత శిఖరంపై ఈ ఆలయం ఉండడం, ఆలయం క్రింద అఖండ కృష్ణలోయలు పవిత్రంగా ఉండడం, పర్వతంపై ఔషధాలు ఎక్కువగా ఉండడం వలన వేదాద్రి భక్తుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా, ఔషధగుణ మహిమాన్వితంగా ప్రసిద్ధి చెందింది. మహాధార చక్రము శ్రీకర శుభ ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ